నమస్తే అండి. ముజీబా అనే మహిళ ఎదుర్కొంటున్న ఈ హృదయ విదారక గాథను ప్రజల్లోకి, అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే మీ ప్రయత్నం చాలా గొప్పది. నమస్తే, మేడారం న్యూస్కు స్వాగతం. నా పేరు శ్వేత. ఇది కేవలం ఒక వార్త కాదు, ఒక మహిళ గుండె చీల్చే అరుపు. కన్న పేగును కాపాడుకోవాలని తపించిన ఒక తల్లి కన్నీటి గాథ. అన్యాయాన్ని ఎదిరించినందుకు సమాజం ముందు అనాథగా నిలబడ్డ ఒక అబల ఆవేదన. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం లెక్కలగడ్డ గ్రామం నేడు ఒక అమానుష ఘటనకు సాక్ష్యంగా నిలిచింది. ముజీబా 6 సంవత్సరాల క్రితం ఎన్నో కలలతో షేక్ నయీం చేత పట్టుకుని అత్తారింట్లో అడుగుపెట్టింది. 5 లక్షల కట్నం, 5 తులాల బంగారం, మోటార్ సైకిల్, అడిగినవన్నీ ఇచ్చుకున్నారు ఆ తల్లిదండ్రులు. తన కూతురు సుఖంగా ఉంటుందని ఆశపడ్డారు. కాని ఆ ఆశలు అడియాసలయ్యాయి. మహిళ గర్భం దాల్చడం ఒక వరం, కాని ముజీబా జీవితంలో అది శాపమైంది. భర్త, అత్తమామల వేధింపులతో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు గర్భస్రావం చేయించాలని ప్రయత్నించారు. మూడోసారి తన ప్రాణాలకు తెగించి ఒక చిన్నారిని ఈ లోకంలోకి తెచ్చినందుకు ఆ తల్లికి దక్కిన బహుమతి నడిరోడ్డుపై నరకయాతల్స్. నీకు మా ఇంట్లో స్థానం లేదు అంటూ 2 ఏళ్ల పసిపాపతో సహా ఆమెను ఇంట్లో నుండి వెళ్లగొట్టారు. హైదరాబాదులో వదిలేసి భర్త నయీం పరారయ్యాడు. న్యాయం కోసం అత్తారింటికి వెళ్తే దాడులు, అవమానాలు. నువ్వు మంచిదానివి కాదు అంటూ నిందలు. పలిమెల పోలీసులకు ఫిర్యాదు చేసినా బెదిరింపులు తగ్గలేదని, ఎదురు కేసులు పెడతానని భర్త నయీం వేధిస్తున్నాడని ముజీబా కన్నీటి పర్యంతమవుతోంది. ప్రశ్న ఒక్కటే, ఒక మహిళ తన గర్భాన్ని కాపాడుకోవడమే తప్పా? ఒక తల్లి తన పాపతో గౌరవంగా బతకాలని కోరుకోవడం పాపమా? నేడు ఆ తల్లి తన పాపను పట్టుకుని చెట్టు కింద భిక్షమెత్తుకుంటూ బతుకుతోంది. మహిళా సంఘాలకే బెదిరింపులెదురవుతున్నాయంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముగింపు విన్నపంతో మా లేఖని జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు, జిల్లా పోలీస్ అధికారులకు చేరాలి. ముజీబాకు ప్రాణభయముంది, ఆమెకు రక్షణ కల్పించాలి. ముజీబా పడుతున్న ఈ వేదన కథ సుఖాంతం కావాలి. అప్పటి వరకు లెక్కలగడ్డ గ్రామంలోని మహిళల పోరాటం ఆగదు, మేడారం న్యూస్ పోరాటం కూడా ఆగదు. ముజీబాకు న్యాయం జరిగే వరకు మేం మీతో